ఒకప్పుడు ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం చుట్టూ ఎర్రటి గోరింటాకు తోటలు, మామిడి తోటలు బాగా ఉండేవి. కానీ ఆ గ్రామంలోని ఒక చిన్న పల్లెకు మాత్రం పూలు పూయడం అవ్వకపోయేది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎలాంటి మొక్కలు నాటినా అవి చనిపోవడం జరుగుతూనే ఉండేది. ఆ పల్లెలో చిన్న పిల్లాడు శ్రీను ఉండేవాడు. అతనికి పూలంటే చాలా ఇష్టం. అతను ప్రతిరోజూ కలలు కనేవాడు, ఒకరోజు మన పల్లె కూడా పూలతో నిండిపోతుంది అని. ఒకరోజు అతను బండరాళ్ల మధ్య ఏదో పసుపు రంగులో మెరిసే చిన్న విత్తనం చూశాడు. ఇది ఏ వైపు వచ్చిందో అని ఆలోచిస్తూ అది పూజామంట అని భావించి జాగ్రత్తగా తన చిన్న దడ్డి పెట్టే జీర్ణ టిన్లో దాచుకున్నాడు. ఆ రాత్రి తన అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అది చూపించాడు. అమ్మమ్మ చిరునవ్వు మురిసింది. ఈ విత్తనం ఒక అద్భుత విత్తనం. దీన్ని మన గుండెతో నాటితే, సత్యమైన ప్రేమతో దాన్ని చూసుకుంటే అది ఒక అద్భుత గులాబీ పువ్వు అవుతుంది. శ్రీను ఆ మాటలు చెవిలో వేసుకుని తన చిన్న గుంటలో మట్టి జాగ్రత్తగా వేయడం, రోజు నీళ్లు పోసి మురిపెంగా చూసుకోవడం మొదలుపెట్టాడు. రోజులకి విత్తనం మొలకెత్తింది. 2 చిన్న ఆకులు వచ్చాయి. పల్లెవారు చూశారు. ఆ చిన్న మొక్క ఎరుపు పసుపు రంగులో తలతల మెరుస్తూ పెరుగుతూ ఉంది. కొన్ని వారాల తరువాత ఆ మొక్క పెద్దగా పెరిగి ఒక గొప్ప గులాబీ పువ్వు పూసింది. అది చూసి అందరికీ ఆశ్చర్యం వేసింది. ఆ పువ్వు చాలా అందంగా ఉండడం కాబట్టి చుట్టుపక్కల అందరూ దాన్ని చూడడానికి వచ్చారు. అప్పుడు అందరూ తెలుసుకున్నారు, ప్రేమ, ఆప్యాయత ఉంటే ఎంత కష్టమైన చోటైనా సౌందర్యం పువ్వులు పూస్తుంది. ఆ రోజు నుండి ఆ పల్లెలో పూలను నాటకం ప్రారంభమైంది. పల్లె నెమ్మదిగా రంగుల తోటగా మారింది. శ్రీను కల నిజమయ్యింది.